అదేవిధంగా కనుమ పండుగని ఆ మరుసటి రోజున 16వ తేదీన జరుపుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. ఈ కనుమ పండుగ నాడు ముఖ్యంగా గోమాతకి, పశువులకి, ముఖ్యంగా గోవులకి అర్చన చేయడం, పూజించడం, ఆ గోమాత యొక్క ఇది అర్చన ద్వారా సకల ఐశ్వర్యాలు పొందుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక ఈ కనుమ నాడు ముఖ్యంగా ఈ గోవులని పూజించడం ఇది సాంప్రదాయంగా వస్తున్నది. తర్వాత 4వ రోజున ముక్కనుమ పండుగ వేడుకగా చేసుకోవడం ఉన్నది. ఇవన్నీ కూడా బంధుమిత్రాదులతో అలాగనే ఇంటి ఆడపడుచులతో చక్కగా వైభవంగా అతి సంతోషంగా జరుపుకోవలసినటువంటి పండుగల కన్నా అతి ముఖ్యమైనటువంటిది ఈ సంక్రాంతి పండుగ.